నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ అవమానపరిచే విధంగా వ్యవహరిస్తోందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో అల్వాల్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాయకులు హరివర్ధన్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, బండి రమేష్, పరమేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తోందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తించకుండా బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలను దశల వారీగా అమలు చేస్తూ తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారికి, అలాగే శ్రీశ్వరరావు గారికి, మరియు మేడ్చల్ మాధ్యమంలో సుబ్రహ్మణ్య గారికి, మరియు బండి రమేష్ గారికి. మరి ఈరోజు చూసినాం మనం కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గారికి అదేవిధంగా పెద్దలు మల్లిపెద్ది సుధిరెడ్డి గారికి, కోన శ్రీశైలం గారికి, ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మా శోభక్క గారికి, అదేవిధంగా మిగతా సోదరి ఇద్దరికి ఇన్ఛార్జిలకు కూడా హనుమంతుడు, అదేవిధంగా మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, విష్ణునాథ్ గారి నాయకత్వం, హరివర్ధన్ అన్న నాయకత్వం, పారిజాతక్క నాయకత్వం, శోభక్క నాయకత్వం, ఉస్మా షకీరా నాయకత్వం, రమేష్ అన్న నాయకత్వం, సుధీర్ రెడ్డి అన్న నాయకత్వం, మా తమ్ముడు పరమేశ్ అన్న నాయకత్వం, మా నక్క ప్రభాకర్ గౌడ్ పేరు చెప్పలే, నక్క ప్రభాకర్ గౌడ్ అన్న నాయకత్వం, మనందరి నాయకత్వం మరి గమనించాలా. మంచిగా చెప్తాను, హైలైట్ చేయండి, చేసేటని చేస్తాం. వాళ్ళు ఏం పడగొట్టలేదు 10 సంవత్సరాల్లో. ఏం చేసిండ్రు? మొత్తం బీదోళ్ళకి అన్నం పెట్టకుండా సెక్రటరీ నిలబొట్టి సెక్రటరీ కట్టిండ్రు. వాళ్ళు జాగలేని హైదరాబాద్ ఉన్నాయో దాన్ని సుందరీకరణ చేసుకున్నారు. వాస్తవమా కాదా? వాళ్ళ కాడ 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. 7.5 లక్షల కోట్లు అప్పు చేస్తే వాళ్ళు 7.5 కోట్లు సంపాదించుకున్నారు. చెప్పేది చాలా ఉన్నాయి. ఆ నిద్రలో మనం మాట్లాడితే మొదలు పెడితే హరీష్ రావు నిద్రపోడు, కేటీఆర్ నిద్రపోడు, కేసీఆర్ నిద్రపోడు అని చెప్పి కూడా ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా. మీరు అవసరం ఉంది, వివరించవలసిన అవసరం ఉంది. మనం గతానికి పోతే కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్నికలు ఓడిపోతున్నామో అనే పరిస్థితిలో రుణమాఫీ పెట్టిండు. రుణమాఫీ కాదు, రైతు బంధు పెట్టి ఎన్నికలంటే కేసీఆర్ గారికి ఏంటంటే 6 నెలలు ఇంట్లోకి వెళ్లకుండా హోంవర్క్ చేసుకుంటాడు ఏం చేయాలని. అదే పార్టీ పోయే పరిస్థితి ఉంది, గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఎన్నికలకు ముందు రైతు బంధు తెచ్చింది. ఇది వాస్తవమా కాదా అని చెప్పి తమ్ముళ్ళని అడుగుతున్నా. వాస్తవమా కాదా? మరి మనం 15 నెలల్లో 29,000 కోట్లు వాళ్ళు తెచ్చింది. 29,000 కోట్లు 10 సంవత్సరాల వాళ్ళకి ఇల్లు ఇస్తా అని నానబెట్టిండ్రు. 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేవు. ఇవన్నీ మనం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఏంటంటే మనకు 5 సంవత్సరాలు ఇచ్చిండ్రు ప్రజలు. ఈ 5 సంవత్సరాల్లో ఏవేవి పథకాలు ప్రామిస్ చేస్తామో అన్ని కూడా అమలు పరుస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇవి మీరు చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చెప్పారు? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రాగానే, ప్రభుత్వం రాగానే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, దళితునికి 3 ఎకరాలు ఇస్తా అని ఇచ్చిండా? మరి ఎందుకు చెప్తలేము? మనము ఎందుకు చెప్తలేము? చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళ గురించి చెప్పాలా. ఇవాళ ఉద్యోగాలు కూడా ఇచ్చిన మనం
వాళ్ళు ఏం పడగొట్టలేదు, మనం మాటలు చెప్పలేకపోతా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఒక సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తారు. తమ ఒప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. ఇది డెప్త్ కు గ్రౌండ్ కు తీసుకుపోవాల్సిన అవసరం మీ అందరికి కూడా ఉంది. మరి మా ఇన్ఛార్జ్ అందరు కూడా మా గ్రంథాలయ చైర్మన్ కోపంతో చూస్తుండే మా అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా నరసింహ యాదవ్ అన్న కోపంతో చూస్తుండే ఏడున్నాడు. అదే విధంగా మా ముదిరాజ్ పాండన్న, ప్రతి ఒక్కరికి కూడా వేదికను అలంకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా తమ్ముడు ఏదేమైనప్పటికీ కూడా సాయి కౌంటర్ ఇవ్వాలంటే ఇమీడియట్ గా ఫస్ట్ ఉంటాడు కౌంటర్ ఇవ్వడానికి. నేను ఎవరైతే పార్టీ తరఫున టిఆర్ఎస్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తా ఉన్నారో వారందరికీ అండగా ఉంటానని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. సమయం ఎక్కువ లేదు, అందుకే చెప్తా ఉన్నా. ఇక్కడ మేము ఇన్ఛార్జ్ గా కూర్చున్నాం. మాకు ఎన్నికల్లో చాలా చక్కగా పనిచేసిండ్రు. పటిష్టమైన క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ బాధాకరం ఏంటంటే మొన్న ఒక గాలి నడిచింది. గ్రేటర్ హైదరాబాద్ ఎట్లుంటుందంటే అదే ఈ పార్టీ గెలిచినట్టుందంటే అదే కుదుతారు. వాళ్ళు ఆలోచించారు ఎవరు రైటా రాంగ్ అని. గాలి టీఆర్ఎస్ దిక్కుందనుకొని హైదరాబాద్ లో గాలి బీఆర్ఎస్ తరఫున పోయింది. దానికి బాధపడే అవసరం లేదని చెప్పి కూడా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు మీరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అయ్యే వరకు మేము నిద్రపోం. మా అన్నను ఏ విధంగా వాడుకుంటారో వాడుకోండి. ఇవాళ రాహుల్ గాంధీ గారి వాళ్ళ సాక్రిఫైస్ కుటుంబం. సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అయిపోతుండే కాకపోతుండేనా? రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే కాకపోతుండేనా? ప్రియాంక గాంధీ గాంధీ కావాలంటే కాకపోతుండేనా? ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల్లో మేము పడగొట్టినామంటారు. పడగొట్టింది ఏమీ లేదు. మనం ఏంటంటే మన క్యాడర్ డెప్త్కు పోయి ఇంటింటికి పోయి కడపకు పోయి చెప్పవలసిన అవసరం ఉంది. అరే 15 నెలల 29,000 కోట్లు మాఫీ చేస్తాం. మనం రుణమాఫీ చేస్తామా లేదా? 90% అయింది. ఓ 10% దానికి ఏంటంటే కొంతమంది 2,10,000 ఉన్నాయి, కొంతమంది 2,20,000 ఉన్నాయి. ఆ 2,10,000లలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో మైనంపల్లి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మా ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని ఈరోజు ఉన్నటువంటి బీజేపీ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం బీసీ కులగణన జరిగిందంటే భారతదేశ వ్యాప్తంగా బస్తీలో గల్లీ గల్లీలో ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేపడతా ఉంటే బీజేపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి ఎప్పుడైతే బీసీ కులగణన తెలంగాణ చేసి అసెంబ్లీలో పాస్ చేసినాక మరి వాళ్ళు విమర్శ చేయడం జరిగింది. మరి తద్వారా ఇది బీసీలందరూ కూడా బీజేపీని భారతదేశ వ్యాప్తంగా దూరం పెడతారనే భయంతో మరి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు స్వాగతించిన వాళ్ళు. అంటే ఈ ఒక్కటి జరిగిందంటే బీసీ కులగణన కానీ అదే ఎస్సీ యొక్క వర్గీకరణ కానీ జరిగిందంటే దానికి మా యొక్క రాహుల్ గాంధీ గారు మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి మొట్టమొదటగా భారతదేశంలో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీసీ కులగణన చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. దీన్ని భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. మరి దానికి అనుగుణంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యం చేసి ఏ విధంగా అయితే మనము స్వాతంత్రాన్ని పోరాటాల ద్వారా నిర్మాణం చేసుకుని మరి స్వాతంత్ర పోరాటంలో మనం విజయం సాధించినామో
ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారానే ఈ బీసీ కులాలను కానీ ఎస్సీ వర్గీకరణ కానీ జరుగుతున్నాయనడానికి మా యొక్క నాయకుడు రాహుల్ గాంధీ మా యొక్క రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా జరిగింది కాబట్టి మరి తప్పకుండా ఇదే కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్లి మేము ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అన్ని గ్యారంటీలను పూర్తి చేసి ప్రజల మన్ననలను పొందే విధంగా మేము ముందుకుంటామని